నిత్యం పని ఒత్తిడిలో ఉండి వారి ఆరోగ్యాన్ని సైతం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అటువంటి పోలీస్ సిబ్బంది కోసం ట్రినిటీ హాస్పిటల్, గ్రౌస్ క్యాన్సర్ ఫౌండేషన్, రోటరీ క్లబ్ కాకినాడ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, ట్రినిటీ హాస్పిటల్, కాకినాడ రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న కళ్యాణ మండపంలో కాకినాడ అర్బన్ మరియు రూరల్ పోలీస్ విభాగాల సిబ్బందికి ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్యాన్సర్ స్క్రీనింగ్తో పాటు జనరల్ మెడిసిన్, గైనకాలజీ, డెంటల్, ఫిజియోథెరపీ, ఆప్థమాలజీ వంటి విభాగాల్లో నిపుణులు వైద్యులు ఉచిత పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందించారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సహకారంతో ఈ శిబిరం జరిగింది. పోలీస్ సిబ్బందికి డ్యూటీ భారం ఎక్కువగా ఉండడం వల్ల వారికి సమయానికి సమగ్ర ఆరోగ్య పరీక్షలు చేయడం కష్టమవుతుందని, ఈ నేపథ్యంలో ఈ శిబిరం ప్రత్యేకంగా నిర్వహించామని క్యాంపు కోఆర్డినేటర్ రిక్కీ గౌటం తెలిపారు. అమెరికా నుండి ప్రత్యేకంగా విచ్చేసిన డాక్టర్ సుష్మా గొరిల్లా ఈ శిబిరంలో తన వైద్య సేవలను అందిస్తున్నారు. ఆమె ప్రస్తుతం ట్రినిటీ హాస్పిటల్తో అనుసంధానంగా రీసెర్చ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. డాక్టర్ సుష్మా మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది తరచుగా ఎదుర్కొనే ఒత్తిడి, అసమయ భోజనం, నిద్రలేమి వంటి కారణాలు దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తాయని, వారిలో ఆరోగ్య చైతన్యం పెంపొందించడం, ప్రారంభ దశలో వ్యాధులను గుర్తించడం తమ బాధ్యతగా చేపడుతున్నట్లు చెప్పారు. శిబిరం లక్ష్యాలను వివరిస్తూ ప్రారంభ దశలో క్యాన్సర్ను గుర్తించి సమయానికి చికిత్స అందించడం, పోలీస్ సిబ్బందితో ఆరోగ్య పరీక్షల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం, జనరల్, గైనిక్, దంత, కంటి మరియు ఫిజియోథెరపీ వంటి విభాగాల్లో సమగ్ర వైద్య సేవలు అందించడం లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఉచిత మందులు, ఫాలో అప్ చికిత్స ద్వారా నిరంతర ఆరోగ్య సంరక్షణకు తోడ్పాటు అందిస్తున్న ట్రినిటీ హాస్పిటల్ యాజమాన్యం పట్ల పోలీస్ అధికారులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, వైద్య బృందం, రోటరీ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. నిర్వాహకులు భవిష్యత్తులో కూడా ఈ తరహా ఉచిత ఆరోగ్య శిబిరాలను విస్తృత స్థాయిలో కొనసాగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ సుష్మా గొరిల్లా గైనిక్, జనరల్, డాక్టర్ తన్మయ్ డెంటల్, శ్రీకరణ్ ఆప్థమాలజీ, డాక్టర్ సాగర్ ఫిజియోథెరపీ, డాక్టర్ ప్రవీణ గైనకాలజీ, డాక్టర్ ప్రసన్న జనరల్, డాక్టర్ రామూర్తి జనరల్ విభాగాల్లో తమ సేవలు అందజేయడం జరిగిందని అన్నారు. 8 రోజులు లక్ష్యంగా చేపట్టిన ఈ ఉచిత వైద్య శిబిరాలు ఇప్పటికీ కె గంగవరం, ద్రాక్షారామం, కాజులూరు, కాకినాడ ప్రాంతాల్లో చేపట్టడం జరిగిందని, వీటిపై ప్రజల్లో అనూహ్య స్పందన లభించిందని, బుధవారం కోనసీమ జిల్లా ఎస్పీ ఆహ్వానం మేరకు అమలాపురం పోలీస్ కార్యాలయంలో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు ట్రినిటీ హాస్పిటల్, పవరా జంక్షన్, కాకినాడ క్యాంప్ కోఆర్డినేటర్ రిక్కీ గౌటం వెల్లడించారు. కాకినాడలో పోలీస్ డిపార్ట్మెంట్స్ కి, రూరల్ అండ్ అర్బన్ పోలీస్ ఫ్యామిలీస్ కి ఈ రోజు మేము క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారి హెల్ప్ తో, ట్రినిటీ హాస్పిటల్ పవర్ జంక్షన్ వారి హెల్ప్ తో మేము ఇక్కడ ఆర్గనైజ్ చేసాం. ఇంచుమించు 450 మంది రిజిస్టర్ అయ్యారు ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ కి. దీంట్లో అవగాహన, స్త్రీలకు అవగాహన చెప్తున్నాము, మెమోగ్రఫీ చేస్తున్నాము, ప్యాప్స్మేర్ చేస్తున్నాము, స్కానింగ్ చేస్తున్నాము. ఇంకా ఏమైనా ఉంటే ఫర్దర్ గా డిటెక్ట్ చేస్తే మేము మా ట్రినిటీ హాస్పిటల్ పవర్ జంక్షన్ తరఫున మేము వారికి హెల్త్ కి సహకరిస్తాము. అది క్యాన్సర్ అయినా వేరే వేరే డిపార్ట్మెంట్స్ అయినా. ఈ రోజు దీంట్లోని మనకి జనరల్ వచ్చారు, దీంట్లోని ఆర్థోపెటిక్ వచ్చారు, ఫిజియోథెరపీ వచ్చారు, దీంట్లోని మనకి ఐ వచ్చారు, దీంట్లోని మనం గైనకాలజిస్ట్ మేడమ్స్ వచ్చారు. హాస్పిటల్ ఎంతో మందికి సహకరిస్తున్నారు దీనికి. ఈ రోజు ఇక్కడ ఎస్పీ ఆఫీసర్ చేసిన తర్వాత రేపు అమలాపురంలో మేము చేస్తున్నాము. అమలాపురం పోలీస్ డిపార్ట్మెంట్ కి అక్కడ వారి ఎస్పీ గారి సహకారంతో అమలాపురంలో చేస్తున్నాం.